మా చిన్న తమ్ముడు ఇంత పెద్దవాడయ్యి అప్పుడే అంటే ఒకేషనల్ గా రిటైర్మెంట్ ఏమో కానీ ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు. తన ఓన్లీ చదువే కాకుండా లెక్చరర్ గా కాకుండా ప్రొఫెసర్ గా కాకుండా డాక్టరేట్ కాకుండా పాటలు రాయడం కానీ పాడడం కానీ కవిత్వం తనంతట తనే అన్ని మాటలు కట్టుకుంటూ పాడుకుంటూ రాయడము ఇలాంటివన్నీ ఎన్నో చేస్తూ ఎంతో మందిని సన్మాన పత్రాలు కానీ వాళ్ళకి అభినందనలు కానీ తెలియచేయడము ఇలాంటివన్నీ ఎన్నెన్నో మా చిన్న తమ్ముడు. సో హ్యాపీ. Good evening to one and all. This is V.P. Mayer, a school assistant teacher, student of Ramanamurthy sir. 30 years ago I joined in BNCC, and as a academic standard we taught very well, and as a human being he supported me very well, and so that today I will be here on grace of Ramanamurthy sir, and I got a government job, and my son now presently doing MBBS second year because of Ramanamurthy sir. So as a teacher, as a best teacher, and as a human being, we know very well him. And thank you to give him this opportunity. నా పేరు రవికుమార్ అండి. నేను 81-84 బ్యాచ్ విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బీకామ్ చదివాను. మాకు జూనియర్ ఈయన మన కేవీ రమణమూర్తి గారు. ఈయన అదే కాలేజీలో చదివి ఉన్నత విద్యని అభ్యసించి ఇదే కాలేజీ ప్రిన్సిపాల్ గా వచ్చి అందుకు మాకు మిత్రుడిగా ఎంతో గర్వంగా ఉంది. ఆయన ఈ పదవి విరమణ సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కాలేజీ మా ఫ్రెండ్స్ అందరి తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణమూర్తి గారు అంటే మాకు గురువు గారితో సంబంధం. గురువు గారు అంటే అది ఈ స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు అంటే లైఫ్ లో ఆయన వల్లనే. ఎందుకంటే నేను 90 బ్యాచ్ ఉన్నప్పుడు ఆయన మాకు కామర్స్ లో కానీ అకౌంట్స్ లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆయన ఇంటికి పిలిచి తీసుకొచ్చి భోజనం పెట్టి ప్రాబ్లం సొల్యూషన్ అయ్యి మాకు వచ్చేంత వరకు నైట్ ఎంతసేపు అయినా సరే లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా సరే మాకు ఆయన కూడా క్లారిఫికేషన్ ఇచ్చేవారు. నిజంగా ఆయన మాకు దొరకడం చాలా అదృష్టం, చాలా హ్యాపీ. అటువంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. రమణమూర్తి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా పరిచయము. ఆయన మా కాలేజ్ స్టూడెంట్, అన్వారులం కాలేజ్ స్టూడెంట్. చాలా మంచి వ్యక్తి. ఎన్నో ఏళ్ళుగా నాకు ఏ వర్క్ ఇచ్చినా ఆయన కంప్లీట్ చేసి పెడతారు. Hi, this is Shrikant, and I'm trying to reach out to you people about this legendary person, Ramanamurthy Garu. He's very, very wonderful administrator. Actually, he was joined as a student in the same college. He became the lecturer, and now he is retiring as a principal. He's a very wonderful person. As a human, he's ready to help one and all, and he has got great respect for all his seniors, for all his teachers. He was a very brilliant student, and he had shown his administrative skills and the most active person as a principal. So the dimensions of Vijayanagar College of Commerce he had changed, and he is highly respected for his achievements, but he's a very simple person, very down to earth. His achievements speak much louder than his words. It's really a great honor and privilege to attend to his this retirement function. I wish him a wonderful life ahead also. Already he had moved heaven and earth for the sake of the improvement of the college, and also for all the circle of his friends, his relatives. He had been sacrificing all his life for all the people who are around him. Maybe his family, maybe his teachers, maybe his students, maybe his colleagues, maybe the college. For all he has time, and he had sacrificed his valuable life for all of them, and he will continue to do so even after his retirement. I'm damn sure about this. I wish him a very happy and a wonderful retirement. Thanks one and all. గుడ్ ఈవినింగ్. నేను రాజగోపాల్ అండి. ప్రజెంట్గా డిఎస్పీగా చేస్తున్నాను సిఐడిలో. నేను 1987-90 బ్యాచ్లో విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో చదివాము. మాకు చదువుకునే రోజుల్లో మాకు గురువు గారు రమణమూర్తి గారు ఉండేవారు. ఆ సార్ ఈరోజు సూపర్ యాన్యువేషన్ ఉంది. సో ఆ రోజుల్లో చెప్పాలంటే ఆర్థికంగా చాలా ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అలాంటప్పుడు మాకు ఈ కాలేజ్లో జాయిన్ అయినాక సార్తో పరిచయం అయ్యాక ఒక బ్రదర్లీగా మాకు ఎలాంటి అంటే మేము వెళ్ళేవాళ్ళం అసలు సార్ దగ్గరికి
కాంట్రిబ్యూషన్స్కి దానికి మేమంతా జాబులు చేసుకొని రాత్రి 7:30 8 o'clock వెళ్తే 10-11 ఇంటి వరకు కూడా పాపం మా కోసం కష్టపడేవాడు. బాగా చదివి చెప్పాడు. అదేదో పాపం ఆయన మాకు చేసిన సహాయం ఆ రోజు నేను తర్వాత ఆ డిగ్రీ ఆ 3 years చాలా కష్టమైన పీరియడ్ మా లైఫ్లో. ఎందుకంటే ఇంకా ఆ గ్రాడ్యుయేషన్ ఏదైతే సర్టిఫికేట్ మా చేతికి దొరికాక మేము మళ్ళీ అప్పుడు నేను అటెండర్గా పనిచేసేవాడిని. సో నాకు ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వచ్చాక నేను ఈ పోలీస్ జాబ్ అప్లై చేస్తే నాకు సడన్గా ఇంకా ఎస్ఐగా జాబ్ దొరికింది. ఇంకా ఆ తర్వాత నా లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు సార్ శ్రీ రమణమూర్తి గారు.